హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అండి. మాకైతే వర్షం అయితే చిన్న చినుకుల్లాగా పడుతున్నాయి. ఆహ్, అందుకని బయటైతే గచ్చులవి కడుక్కునే పనైతే ఏం లేదండి. ఈలోపు మా ఆయన గారైతే పాల ప్యాకెట్‌లకి వెళ్ళి వచ్చేటప్పుడైతే గోంగూర తెచ్చారు. అలాగే మటన్ గూడా తీసుకొనొచ్చారు. ఈ మంత్ అంతా నేను నాన్ వెజ్ అయితే తిననండి. అందుకని నేనైతే గోంగూర పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాను. మా ఆయన గారికైతే మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను కొంచెం టీ పెట్టుకున్న తర్వాత అప్పుడు దీపం పెట్టుకుందామని టీ పెట్టేసుకుంటున్నానండి. ఎప్పుడు అయితే నైటు పాలుంటాయండి. అవి మార్నింగ్‌కైతే టీ పెట్టేసుకుంటాను. నైట్‌వి పాలైతే లేవు. అందుకని తను తెచ్చేటప్పటికైతే లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను నైటు కడుక్కొని పక్కన పెట్టుకున్న దేవుడి సామాన్లయితే అన్నీ సర్దుకుంటున్నానండి దీపం పెట్టుకోవడానికి. ముందు దీపం పెట్టేసుకుంటే అప్పుడు వంట పనులవి స్టార్ట్ చేసుకోవచ్చనేసి దీపం అయితే పెట్టుకోవడం అయిపోయిందండి. ఆహ్, ప్రతి అమావాస్యకి అయితే మొత్తం దేవుడి మూలంతా నేను క్లీన్ చేసుకుంటానండి. నాకది అలవాటయిపోయింది. నాకు ఒక పంతులు గారైతే చెప్పారు, ఇంట్లోని మొత్తం అమావాస్యకి క్లీన్ చేసుకుంటే దేవుడి మూల మంచిదమ్మా అని. అప్పటి నుండి నేను చేసుకుంటున్నాను. టీ పెట్టుకోవడం అయిపోయాక దీపం పెట్టుకోవడం అయిపోయిందండి. ఆ దీపం అయిపోయిన తర్వాత నేనైతే అంబలైతే ప్రిపేర్ చేసేసాను. అంబలి తాగేసిన తర్వాత అప్పుడు టిఫిన్ అది పెట్టేసుకుంటే కొంచెం బట్టలైతే 3 డేస్ నుండి ఉతకలేదండి. మొత్తం బట్టలన్నీ అలాగే ఉన్నాయి. చినుకులు పడుతున్నాయి కదా! బట్టలు ఉతుక్కుందామని ముందైతే నేను ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. పెట్టుకొని ఈరోజైతే బొంబాయి చట్నీ చేస్తున్నానండి. బొంబాయి చట్నీ చేస్తే వేడిగా అయితేనే బావుంటది. అందుకని తినే ముందు చేసుకుంటే తినాలనిపిస్తది. మళ్ళీ చల్లారిపోతే అది చాలా చిక్కగా అయిపోద్ది. తినాలని అనిపించదు. అందుకని తినే ముందే గబగబా తాలింపు పెట్టుకొని బొంబాయి చట్నీ అయితే బావుంటదండి. చేసేసాను. బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. రుబ్బు కూడా ఈ రోజుకి అయిపోయిందండి. ఒక వాయికి గూడా పూర్తిగా రాలేదు. మళ్ళీ ఇప్పుడు పప్పయితే నానబెట్టుకోవాలి. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ పిల్లలకి స్కూల్‌కి, కాలేజ్‌కి అన్నీ రెడీ చేసుకోవాలి కదా! టిఫిన్‌లవిని. మా ఆయన గారికైతే నేను టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. టిఫిన్ పెట్టేసి మజ్జిగది నేను కలిపేస్తున్నాను. కలిపేసి ఇచ్చేస్తే వెళ్ళిపోయిన తర్వాత ముందు బట్టలైతే ఎక్కువున్నాయండి. బట్టలైతే ముందు వాషింగ్ మిషన్‌లో వేసుకొని మొత్తం అన్నీ డ్రై చేసుకొని ఆరబెట్టేసుకుంటే అప్పుడు మిగతా పనైతే చేసుకుందామని టిఫిన్ పెట్టేసాను. మజ్జిగ గూడా కలిపేసి ఇచ్చేస్తున్నాను. ఆహ్, మజ్జిగ అది తాగేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వరకైతే రారండి. ఈలోపు మొత్తం నా పనంతా నేను చేసుకోవచ్చనేసి 3 డేస్ నుంచయితే అస్సలు వర్షాలైతే చినుకుల్లాగే పడుతున్నాయి గానీ, బట్టలవి ఆరబెట్టుకున్నా ఆరవనేసి ఇంక నేను ఈ 3 డేస్ ఉతకలేదు గానీ, ఇంక ఎక్కువైపోయాయండి. ఇంక అందుకనేసి ఈరోజు మార్నింగ్ ముందు ఆ పనే చేద్దామనేసి బయటకైతే వచ్చాను. మా ఆయన గారు వెళ్ళేటప్పుడు మొత్తం ఫుల్లుగా చినుకులు పడుతూనే ఉన్నాయి. బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏద్దామని బట్టలైతే నేను తీస్తున్నానండి. ఆహ్, నార్మల్‌గా చీరలైతే చేత్తోనే వాష్ చేస్తాను. టీ షర్టులు రెగ్యులర్‌గా యూజ్ చేసేవైతేనే మిషన్‌లో వేస్తాను. పాపవి వైట్ షూస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కొంచెం ఉతుక్కోవాలి. అందుకనేసి ముందు నార్మల్ బట్టలన్నీ ఉతికేసానండి. మాకు 2 వైపులా ఉంటాయి ఆరబెట్టుకోవడానికి. ఇదిగోండి, ఇది ఇంటికి వెనక వైపండి. ఇటువైపు ఇదేమో పార్కింగ్‌లోని మొత్తం బట్టలైతే నేను ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడొక 11, 11:30 అయిపోతుంది. ముందు రైస్ అయితే నేను పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఒక పక్క రసం గూడా పెట్టుకున్నాను. అది కూడా మరుగుతుంది. ఈలోపు నేను రసం మరిగిపోయిందని చెప్పి నేను తాలింపయితే వేసుకుంటున్నాను. రసం తాలింపు పెట్టేసుకున్న తర్వాత గోంగూర ఇందాక కడిగి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ ఒలుచుకొని. అది నేనైతే పచ్చడి చేద్దామని తాలింపయితే పెట్టుకొని గోంగూర ఫ్రై చేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేశాను. వేసిన తర్వాత ఆ గోంగూర కూడా వేశాను. సాల్టు ఇంకా పసుపు వేసి మగ్గబెట్టుకున్నాను. అది మిక్సీలో వేసుకొని తాలింపేసుకున్నానండి. ముందు గోంగూర పచ్చడైతే రెడీ అయిపోయింది. రసం అయిపోయింది. అన్నం అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మటన్ అయితే కట్ చేసుకొని కొంచెం నీట్‌గా కడుక్కుంటున్నానండి. మళ్ళీ నాన్ వెజ్, వెజ్ ఒకేసారి వండుకుంటే
మళ్ళీ ఈ గరిటె, ఆ గరిటె మర్చిపోయి పెట్టేస్తాను. అందుకనేసి ముందు వెజ్ అయితే ముందు వండేసుకున్నాను. అది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మటన్ అయితే వండుతున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగాక మటన్ ఏసుకున్నాను. మటన్‌లోని ఉప్పు, పసుపు వేసుకొని ఇందులోండి ఆయిల్ బయటికి కొంచెం వచ్చిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నానండి. ఇది బాగా కలుపుకొని మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలండి. మొత్తం మగ్గిపోయిన తర్వాత దీనిలో నేను ఉల్లిపాయ పేస్ట్ ఏసాను. కారాన్ని గూడా నేను యాడ్ చేసుకొని దీనికి సరిపడా వాటర్‌ని వేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ తీసిన తర్వాత గరం మసాలా గూడా యాడ్ చేసుకున్నాను. ఇది నేను హాట్ బాక్స్‌లో పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే బయట చాలా చల్లగుంది కదా! నార్మల్‌గా గూడా నేను వండిన తర్వాత హాట్ బాక్సుల్లోకే తీసేస్తాను కర్రీస్ ఏమైనా ఉంటే. మా ఆయన గారు గూడా తినేస్తున్నారు. నేను గూడా పెట్టేసుకున్నాను. ఈలోపు అప్‌లోడ్ చేసిన వీడియో సెల్‌లో చూసుకుంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం కూడా